ఎన్నికై అక్కడి నుండి మరి 4 సార్లు మంత్రిగా పనిచేసి ఎన్నో గొప్ప గొప్ప ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయించిన వ్యక్తి ఒకవైపు, మరోవైపు మరి చక్రధర్ మీద ఆయన ఎలక్షన్లో ఇచ్చిన అఫిడవిట్లలోనే మనం చూస్తే తెలుస్తుంది 2006లోనే చక్రధర్ గౌడ్ మీద దొంగ నోట్ల కేసు ఉన్నది. 2006లో ఇంకొక దొంగతనం కేసు చక్రధర్ మీద ఉన్నది. 2014లో సైబర్ క్రైమ్ మోసాలు కేసు ఉన్నది. అదేవిధంగా 2019లో మహిళలపై దాడి కేసు ఉన్నది. 2020లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, అదేవిధంగా 2022లో సైబర్ క్రైమ్ మోసాలు, ఫోర్జరీ కేసు. ఎంత ఘోరం అయ్యా అంటే ఒక స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసిన కేసు. ఆ కేసులో సాక్షాత్తు మేజిస్ట్రేట్ ముందర 164లో వీడియో రికార్డింగ్ చేసింది. మేజిస్ట్రేట్ ముందర వీడియో రికార్డింగ్లో ఆ బాధిత మహిళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డింగ్ చేసిండ్రు. అదేవిధంగా 40,000 మందిని మోసం చేసిన కేసు. అదేవిధంగా కుటుంబంలో ఎంతోమంది ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ విషయాలు చెప్పే కుసంస్కారం బీఆర్ఎస్ పార్టీ కాదు. కానీ ఇతని మొత్తం కూడా నేర చరిత్ర అంటే ఒక అత్యాచారం కేసులో, దొంగ నోట్ల కేసులో, అదేవిధంగా మరి ఎంతో 40,000 మంది నిరుద్యోగులను మరి ఫ్రాడ్ చేసిన కేసులో నిందితుడైన ఒక వ్యక్తి. ఇదేదో మేము సృష్టించిన కవిత్వం కాదు. ఇదంతా కూడా ఈ చక్రధర్ తన ఎలక్షన్ అఫిడవిట్లో ప్రకటించిన డేటానే మేము ఇవాళ ప్రజల ముందర ఉంచుతున్నాం. మరి అలాంటి చక్రధర్ ముందు హైకోర్టులో రిట్ వేస్తాడు, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి చక్రధర్ను పిలిపించి, నువ్వు హైకోర్టులో వద్దు, నేను చెప్తున్నా, నువ్వు పోయి డీజీపీని కలువు అంటాడు. డిసెంబర్ 1వ తారీఖు నాడిన డీజీపీని కలుస్తాడు. డిసెంబర్ 3వ తారీఖు నాడు డీజీపీని కలవంగానే డిసెంబర్ 3వ తారీఖు నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. చాలా ఎఫిషియెంట్ డీజీపీ గారు మన పోలీసులు. మరి మేమైతే ఇప్పటి వరకు 100 కంప్లైంట్లు ఇచ్చినాం మాకు జరుగుతున్న అన్యాయం మీద, ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. నేను గత నెల కేటీఆర్ గారి మీద ఘోరంగా మరి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ కేసులో జమైన నిందితుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన, అది క్లోజ్ చేసిందని చెప్పిండు. అట్లా మేము ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ఆధారాలతో ఇచ్చిన కంప్లైంట్ కూడా మొత్తం క్లోజ్ చేసిండు. ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ కాలే. కానీ చక్రధర్ ఇచ్చిన మొత్తం అసత్యాల కంప్లైంట్, ఆయన కంప్లైంట్ చూస్తేనే అర్థమైపోతుంది, మొత్తం కూడా ఊహాగానాలు. ఒక్కరోజు కూడా హరీష్ రావు చక్రధర్ ఎప్పుడు కూడా భౌతికంగా కలుసుకోలేదు, ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఎలక్ట్రానికల్గా కూడా మాట్లాడుకోలేదు. ఒక వాట్సాప్లో కానీ, లేకపోతే ఒక SMS ద్వారా కానీ, లేకపోతే ఒక వీడియో కాల్ ద్వారా కానీ, లేకపోతే ఒక వాయిస్ కాల్ ద్వారా కానీ, లేకపోతే ఒక ఫేస్బుక్ చాట్ ద్వారా కానీ, లేకపోతే ఇంకే విధంగా కూడా వీళ్ళిద్దరికి కూడా ఎక్కడ కూడా సంబంధం లేదు. కానీ ఈయన ఊహించిండు, నాకు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి రకరకాల ఊహాగానాల అభూత కల్పనలు అన్నింటి కూడా కంప్లైంట్గా మార్చి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎండార్స్మెంట్ లేకుండానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. 2 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇంకా ఎఫ్ఐఆర్ కాగానే సంవత్సరం నుంచి ఇక చేస్తూనే ఉన్నారు, మొత్తం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఏం దొరుకుతలేదు వీళ్ళకి. దానితో పాటు ఈ ఏమాత్రం సంబంధం లేని ప్రభుత్వ ఎంప్లాయీ ఈ వంశీకృష్ణను తీసుకొచ్చి ఇప్పుడు